శీతాకాలంలో పెదాలు పగలటం అనేది సహజంగానే కొంతమందిలో కనపడుతూ ఉంటుంది. ఈ సున్నితమైనటువంటి పెదాలు కనుక పగిలినట్లయితే అసౌకర్యంగా అనిపిస్తుంది, నొప్పిగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. మాట్లాడటం, తినటం కూడా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, కష్టమవుతూ ఉంటుంది. అంతేకాకుండా పెదాల మీద ఈ పగుళ్ళు ఏర్పడటం వల్ల అందవికారంగా కనపడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలా పెదాలు కనుక పగిలినట్లయితే మరి నీరు ఎక్కువగా తాగాలి. అలాగే పెదవులను కొంతమంది అదే పనిగా కొరుకుతూ ఉండటం, అలాగే నొక్కుతూ ఉండటం పళ్ళతోటి, లేకపోతే నాలుకతో తడపడం, లేకపోతే నాకడం వంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలాగే కొంతమంది ఈ పగుళ్ళు ఏర్పడినప్పుడు ఈ పొరలను, పెదాలపై ఏర్పడేటువంటి పొరలని పీకుతూ ఉంటారు. అలా చేయకూడదు. పగిలిన పెదాలకి బాము రాయటం కానీ, లేకపోతే వెన్న రాయటం కానీ, లేకపోతే నెయ్యి రాయటం కానీ, లేకపోతే తేనె రాయటం వంటి కానీ చేస్తే కొంతమందిలో ఫలితం కనపడవచ్చు. మసాలాలు తగ్గించడం మంచిది. విటమిన్లు సమృద్ధిగా లభించేటువంటి ఆకుకూరలు, కాయగూరలు, అలాగే తాజా పండ్లు తీసుకోవటం చాలా మంచిది. అలాగే పెదాలు పగలడం అనేది ఒక శీతాకాలంలో మామూలుగా రావడమే మాత్రమే కాకుండా కొన్ని రకాల ఎలర్జీల వల్ల, కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్య కనుక ఎదురైనట్లయితే, ఎక్కువ రోజులు కనుక ఇబ్బంది పెడుతున్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి.